హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షావేజ్ వాల్. మేమైతే ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? వన్ మోర్ గేమ్కి అయితే వెళ్తున్నామండి. ఇది వచ్చేసి స్పోర్ట్స్ ఈవెంట్ చేసేదన్నమాట. వన్ మోర్ గేమ్ అనేది మా పాప స్కూల్ వచ్చేసి 7th యాన్యువల్ స్పోర్ట్స్ డే అనమాట. సో అందుకోసమని ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు. సో దానికోసం మేము సండే మార్నింగ్ 8:30 పాప అయితే ముందు వెళ్ళేసిందనమాట స్కూల్కి. అండ్ మేమైతే 9 o'clock అనమాట. పేరెంట్స్ మాత్రం 9 o'clockకి రమ్మని ఇన్విటేషన్ అయితే పంపించారు. సో నేను మా వారు ఇద్దరం కలిసి వన్ మోర్ గేమ్కి అయితే వెళ్ళాము. సో ఇక్కడ ఉన్నదంతా మీరు చూస్తుంది, ఇది వన్ మోర్ గేమ్ ఈవెంట్ చేసేదన్నమాట. ఇక్కడంతా స్పోర్ట్స్ చేస్తారనమాట, స్పోర్ట్స్ కండక్ట్ చేసేదన్నమాట. సో మా పాప స్కూల్ వాళ్ళు వచ్చేసి స్పోర్ట్స్ కండక్ట్ చేసుకోవడానికండి ఇక్కడికి పిలుచుకొచ్చారు. అండ్ ఇక్కడైతే చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. నేనే ఒక పేరెంట్స్ తక్కువ మంది వస్తారు అనుకున్నాను, కానీ చాలా మంది వచ్చేసారు. అంత పేరెంట్స్ అందరూ ఫుల్గా వచ్చారనమాట. టెండర్ హార్ట్స్ మీకు కనిపిస్తుంది కదా, వందే మాత్రం మ్యూజిక్ అయితే వస్తుందన్నమాట. సో ఆ మ్యూజిక్ నేను పెట్టలేను కాబట్టి సో అందుకోసమని నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. టెండర్ హార్ట్ అంటే ప్రీ నర్సరీ అనమాట. ప్రీ నర్సరీ అంటే లైక్ ప్లే గ్రూప్ అనమాట, ప్లే గ్రూప్ వాళ్ళు అనమాట. సో వాళ్ళ టీచరు ప్లస్ పిల్లలు అనమాట, చిల్డ్రన్స్. అండ్ నెక్స్ట్ నర్సరీలో వచ్చేసి 3 sections అయితే ఉన్నాయి. సో 1 by 1 వాళ్ళ సెక్షన్స్ అలాగే వాళ్ళ చిల్డ్రన్స్, నెక్స్ట్ వాళ్ళ టీచర్స్ అనమాట, మేడమ్స్ అందరు కలిసి ఇలా వస్తూ ఉన్నారు. సో ఇది అంతా కూడా వీళ్ళు ఎంట్రీ ఇస్తున్నదన్నమాట. సో అందుకోసమని ఆ సాంగ్ పెట్టేసి, అంటే సాంగ్ కాదు అండ్ మ్యూజిక్ పెట్టేసి వీళ్ళందరూ ఎంట్రీ ఇస్తున్నారు. పిల్లలందరికీ హెడ్కి అయితే ఒక చిన్న బ్యానర్ అయితే కట్టేశారండి. బ్యానర్ లాంటి అంటే కొంచెం మనం వినాయక చవితికి అలా కట్టుకుంటుంటాం కదా, సో అందుకోసమని ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క కలర్ అయితే ఇచ్చారు. పిల్లలందరికీ ఇలా హెడ్కి అయితే కట్టేసి పెట్టారనమాట. అసలు పిల్లలు చూస్తున్నారంటే పిల్లలు ఎంత యాక్టివ్గా బాగా ఆడుతున్నారంటే చాలా బాగా గేమ్స్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. మా పాప నర్సరీ కాబట్టి నాకు కూడా ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట, ఎలా చేస్తుందో ఎలా ఉంటుందో. అందుకోసమని నాకు కూడా తను ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఫైనల్గా అయితే మా పాప అయితే కనిపించేసింది, నేనైతే చూసేసాను. బట్ మా పాప మాత్రం మమ్మల్ని అసలు చూడటమే లేదనమాట. వెతుకుతూ ఉంది, సెర్చ్ చేస్తూ ఉంది ఎక్కడున్నారు అనేసి. కానీ యాజ్ ఎ పేరెంట్స్గా మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అంటే ఒక స్కూల్కి వెళ్ళేసి అందులో ఈవెంట్ ఇట్లా స్పోర్ట్స్ యాన్యువల్ డే చేస్తారు, తర్వాత మనం వెళ్తామని నేనైతే అనుకోలేదన్నమాట. సో ఈ విధంగా అయితే యాన్యువల్ స్పోర్ట్స్ డేని సెలబ్రేట్ చేస్తున్నారనమాట. నేను మా వారు ఇద్దరం వెళ్ళాము. నాకైతే అంటే బయటికి నేను చెప్పలేదు, కానీ నాకైతే లోపల మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇలాంటివి యాజ్ ఎ పేరెంట్ నేను కూడా ఇక్కడ ఉంటున్నాను అని ఉన్నానమాట. అంటే మా పాప ఇక్కడ ఉంది, సో తను పార్టిసిపేట్ చేస్తుంది అని నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ స్కూల్ అంటే ఈవెంట్ స్టార్ట్ చేసే ముందు వీళ్ళు ఇలా చేస్తున్నారనమాట. వాళ్ళిద్దరూ హెడ్ మేడమ్స్ అనమాట, అంటే హెచ్ఎమ్స్ అనమాట, స్కూల్ని రన్ చేసేవాళ్ళు అనమాట. అండ్ ఫస్ట్ ఎల్కేజీ ఆర్ ఎల్కేజీ పిల్లలు అనుకుంటా వీళ్ళంతా కూడా. సో ఫస్ట్ సాంగ్తో స్టార్ట్ చేశారు. వీళ్ళందరూ కూడా డాన్స్ చేస్తున్నారనమాట. ఎంత బాగా క్యూట్గా వేస్తున్నారంటే అంత బాగా వేస్తున్నారు. పిల్లలు అయితే నాకు వేస్తూ ఉంటే వాళ్ళతో పాటు నాకు వేయాలనిపించేలా ఉందన్నమాట. నాకు అంత బాగా అనిపించింది. సో మీరంతా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ యాన్యువల్ డేని మా పాపది చూసేసాయండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసాయండి. అండ్ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ చూసి కమాన్ అని ఎంకరేజ్ చేస్తున్నారనమాట. అండ్ వాళ్ళ టీచర్స్ కూడా పక్కన ఎంకరేజ్ చేస్తున్నారు, ఎలా చేయాలి అని వాళ్ళకి ఒకసారి చూపిస్తున్నారనమాట. సో ఈ విధంగా చేసి చూపిస్తున్నారు, వాళ్ళ సైడ్కి ఉన్నారనమాట. సో వీళ్ళంతా కూడా టెండర్ హార్ట్స్ పిల్లలు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చినది ఎల్కేజీ పిల్లలు. ఈ ఎల్కేజీ పిల్లలకి గేమ్ అయితే ప్లాన్ చేశారనమాట. ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఒక ట్రైల్ వేసి చూపించారు పిల్లలకి. సో నెక్స్ట్ అయితే
ఇలా గేమ్ అనమాట. ఇద్దరిని కలిపేసి ఒక టైర్లో పెట్టేసుకొని ఈక్వల్గా వచ్చేలాగా చూసుకున్నారు. సో ఈ విధంగా అంటే వాళ్ళ కోఆర్డినేషన్ కానీ ఎలా ఉంటుంది అనే గేమ్ అనమాట. సో కోఆపరేషన్ ఎలా ఉంటుంది అనే గేమ్లో పార్టిసిపేట్ చేసేలాగా చేశారు. అండ్ సెకండ్ గేమ్ ఇవి వచ్చేసి పికప్ అనమాట. అన్నీ పిక్ చేసేలాగా పిల్లలకి. వీళ్ళంతా చిన్నపిల్లలు కాబట్టి సో మనం గైడెన్స్ అయితే ఇవ్వాలి. ఓన్గా అయితే చేయలేరు కదా. సో మనం గైడెన్స్ ఇస్తే టీచర్స్ గైడెన్స్ ఇస్తే వాళ్ళు త్వరగా క్విక్గా ఆడతారనమాట. సో అండ్ నెక్స్ట్ వేరే కేటగిరీ క్లాసెస్ అనమాట. వీళ్ళందరూ కూడా చూడండి ఎంత బాగా చేస్తున్నారో. ఫల్టీ నాకు తెలీదు వర్డ్ అనేది. ఫల్టీస్ లాగా కొడుతున్నారు. సో ఇవన్నీ కూడా కరాటీలో చూపిస్తారనమాట. కరాటీ సెక్షన్ కూడా వీళ్ళకు ఉంది. సో అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇది వేరే క్లాస్ అనమాట. ఈ క్లాస్కి ఇంకో గేమ్. అసలు వీళ్ళైతే గోల్ఫ్ అనమాట. వీళ్ళంతా కూడా ఈ రెడ్ కలర్ డ్రెస్ టీషర్ట్స్ వేసుకున్న వాళ్ళంతా గోల్ఫ్ అనమాట. సో వీళ్ళకంటూ ఒక పీరియడ్ అయితే ఉంటుంది గోల్ఫ్ అనేది. సో వీళ్ళు గేమ్స్, కరాటీ ఇవన్నీ నేర్పిస్తారు. పిల్లలకి యాక్టివిటీస్లో ఉంటేనే కదండి చాలా బాగా వాళ్ళ బ్రెయిన్ షార్ప్ కానీ అలాగే వాళ్ళ బాడీ కానీ వినడానికి కానీ బాడీ వినడానికి ప్లస్ మన బ్రెయిన్ షార్ప్ చేసుకోవడానికి కూడా యాక్టివిటీస్ అనేవి కంపల్సరీ అనమాట. ఆ తర్వాత సూర్య నమస్కారాలు అనేసి పిల్లలతో చేయిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆసనాలు అనమాట. సో పిల్లలతో ఈ ఆసనాలని చేపిస్తున్నారు. ఇది ఒక క్లాస్ అనమాట. అసలు యాక్చువల్గా నాకు వీడియో తీయడానికి చాలా కష్టం అయిపోయింది అనమాట. ఎందుకంటే అందరూ ఫ్రంట్ సైడ్లోకి వచ్చున్నారు. వాళ్ళ ఫొటోస్, వీడియోస్ పిల్లలకి తీస్తున్నారు కాబట్టి అందరూ స్టాండింగ్ లెవెల్లో ఉన్నారు. అండ్ నేనైతే హైట్ తక్కువ అండి. సో నేను వీడియో తీయడానికి అయితే నేను ఎంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డాను ఈ వీడియో తీయడానికి, ఈ వీడియోని క్యాప్చర్ చేయడానికి. ఇన్ కేస్ ఆఫ్ మా పాప ఫ్యూచర్లో ఈ వీడియో చూసుకుంటే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అనేది ఎవ్రీ మూమెంట్ కూడా నేను రికార్డ్ చేయాలనుకున్నాను. సో అందుకోసమని ఎంత కష్టమైనా సరే ఈ వీడియో క్యాప్చర్ చేయాలని అదే పనిగా చేశాను అనమాట ఈ వీడియోని. రేపొద్దున మా పాప చూసుకుంటే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నమాట. వీళ్ళంతా ఒక క్లాస్. వీళ్ళందరికీ కూడా సూర్య నమస్కారాలు, ఆసనాలు ఇవన్నీ ఒక క్లాస్. ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్కటి ప్లాన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మా పాప వాళ్ళ క్లాస్ అనమాట. నర్సరీ క్లాసెస్ అనమాట. ఈ నర్సరీ క్లాస్ వాళ్ళని త్రీ బ్రాంచెస్ 3 క్లాసెస్గా డివైడ్ చేశారు. ఎందుకంటే ఒక్కొక్క క్లాస్కి 15 to 20 మెంబర్స్ అయితే ఉంటారు. 25 మెంబర్స్ కూడా ఉంటారు. సో అందుకోసమని ఒక్కొక్క క్లాస్కి అయితే డివైడ్ చేసి పెట్టారనమాట. ఇక్కడ మా పాపని చూపిస్తాను చూడండి. జూమింగ్లో చూపిస్తాను. మా పాప డాన్స్ వేస్తూ ఉంటే యాక్చువల్గా యాజ్ ఎ పేరెంట్గా నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే చాలా చాలా సంతోషం అనిపించింది. ఆ ప్లేస్లో నేనుంటే ఎంత ఫీల్ అవుతానో డాన్స్ చేస్తే అంతే ఫీల్ అయ్యానమాట. మా పాప చేస్తుంది అనేసి వాళ్ళ మేడం ఎవ్రీ మూమెంట్ తను క్యాప్చర్ చేస్తుందన్నమాట. అబ్జర్వ్ చేస్తుంది ప్రతి మూమెంట్ కూడా. సో మేడం కంటే ముందు 1 స్టెప్ ఫార్వర్డ్లో ఉంది మా పాప అయితే. సో అక్కడ లాస్ట్లో చూపిస్తుంది, ఇప్పుడు జూమ్లో చూపిస్తున్నాను. అండ్ బ్లూ కలర్ అవేమి హ్యాంగింగ్ టైప్ ఉన్నాయి కదా, సో అవి పట్టుకొని ఉంది కదా. సో తనే మా పాప అనమాట. బ్లూ కలర్లో ఏదైతే పట్టుకొని అంటుందో ఆ పాప మా పాప అనమాట, ప్రహస్య. తను చేస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. తను డాన్స్ కావచ్చు, కరాటీ కావచ్చు, స్పోర్ట్స్ ఇప్పుడు గేమ్స్ కావచ్చు, అసలు ప్రతి దాంట్లో కూడా చాలా చాలా బాగా పార్టిసిపేట్ చేసింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అలాగే వాళ్ళ ఫ్రెండ్ రుధిర అమ్మాయి కూడా, రుధిర అమ్మాయి చేతిలో వైట్ ఉన్నాయన్నమాట. సో తనే రుధిర అనమాట. తనంటే చాలా ఇష్టం మా పాపకి. ఇద్దరు కూడా పక్కపక్కనే ఉంటారు. సో ఈరోజేమో యాన్యువల్ డే అప్పుడు డివైడెడ్గా నిలబడి డ్యాన్స్ వేస్తున్నారనమాట. అసలు తనంటే చాలా ఇష్టపడుతుంది మా పాప రుధిర అని. తను కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసింది. గేమ్స్ అన్నిట్లో కూడా బాగా పార్టిసిపేట్ చేసింది. చాలా యాక్టివ్గా ఉంది పాప. వీళ్ళిద్దరూ చేస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. గేమ్స్ అన్నీ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడైతే ప్రజెంట్ మీకు ఇక్కడ ప్లే చేస్తుంది అయితే డాన్స్ అనమాట.
పక్కన సాంగ్ అయితే ప్లే అవుతుంది, వీళ్ళైతే డాన్స్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ వీడియోని నేను తీస్తున్నప్పుడు ఆ వీడియో సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది, చాలా బాగుందనమాట. కానీ ఇప్పుడైతే నేను ఆ సాంగ్ని నేను ప్లే చేయలేను, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది, అలాగే కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది అనమాట. సో అందుకోసమని ఆ సాంగ్ని నేను ఇక్కడ చూపించట్లేదు, అంటే వినిపించట్లేదు అనమాట. సో మా పాప చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. సో ఈ సాంగ్ మధ్యలో పిల్లలు ఇద్దరు కూడా ఫ్లాగ్ పట్టేసుకొని అంత రౌండెడ్గా తిరుగుతూ ఉన్నారనమాట. పిల్లలందరూ కూడా చాలా క్వైట్గా ఉన్నారు, అసలు ఏం అల్లరి చేయకుండా వాళ్ళ మేడమ్స్ ఏం చెప్తే అలా చేశారనమాట. పిల్లలు డాన్స్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, గేమ్స్లో కానీ, యాక్టివిటీస్లో కానీ చాలా బాగా పార్టిసిపేట్ చేశారనమాట. యాజ్ ఏ టీచర్స్ కూడా చాలా బాగా చూసుకున్నారనమాట పిల్లల్ని. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూసేసేయండి, ఎందుకంటే వీటి మధ్యలో ఇంకా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. పిల్లలకి ఒకటే కాదండి, పేరెంట్స్ కూడా వీళ్ళు గేమ్స్ అయితే కండక్ట్ చేశారనమాట. ఇక్కడ పిల్లలు వాళ్ళ ఫాదర్స్ అనమాట, వీళ్ళ ఫాదర్స్ అందరు కూడా గేమ్లో పార్టిసిపేట్ చేశారు. సో ఈ గేమ్లో వీళ్ళు ఆడుతున్నారు, అంటే హెడ్, షోల్డర్, నీస్ ఇవి అలా అంటారు కదా. స్టాప్ ఎక్కడైతే చెప్తారో మధ్యలో మిడిల్లో బాల్ పెట్టింటారు అనమాట, దాన్ని పిక్ చేసుకోవాలి. సో ఎవరైతే పిక్ చేసుకుంటారో వాళ్ళే విన్నర్ అనమాట. అలా అనమాట ఈ గేమ్ అయితే. ఫాదర్స్ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. పిల్లలే కాదండి, పేరెంట్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఇది నర్సరీ క్లాస్ అనమాట, మా పాప వాళ్ళ క్లాస్ అనమాట. సో వీళ్ళంతా అరేంజ్ చేస్తున్నారు గేమ్ కోసం అని. పిల్లలందరినీ స్టాండింగ్ లెవెల్లో పెట్టేసి ఏ లైన్కి ఆ లైన్ పిల్లల్ని పెట్టారనమాట. వీళ్ళంతా రెడీ చేస్తున్నారు. సో ఫైనల్గా మా పాప అయితే ఎంత క్విక్ అండ్గా ఎలా ఫాస్ట్గా వచ్చేసిందో చూడండి. సో గేమ్ అయితే చాలా బాగా ఆడింది, చాలా ఫాస్ట్గా వచ్చేసింది, చాలా బాగా అనిపించింది. ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నానండి ఈ వీడియో చూసినప్పటికీ కానీ, అక్కడ ఆ ప్లేస్లో నేను చూస్తూ ఉన్నప్పుడు కూడా. అండ్ అలాగే నెక్స్ట్ క్లాస్ వాళ్ళకి ఇలా ర్యాబిట్ గేమ్ అయితే ప్లాన్ చేశారనమాట. సో పిల్లలందరూ వన్ సైడ్ ఉండి ఇంకో సైడ్ చైర్లో ర్యాబిట్ పెట్టేసి, సో వీళ్ళు ర్యాబిట్ అయితే ఎలా వెళ్తుందో అలా వెళ్ళాలన్నమాట. అంటే వాళ్ళ చేతుల్లో క్యారెట్స్ ఉన్నాయన్నమాట. క్యారెట్స్ అయితే మీరు ఒక గాన్లో పెట్టారు. సో ఆ క్యారెట్స్ని తీసుకెళ్ళి ఎగురుకుంటూ, అంటే ర్యాబిట్ ఎలా వెళ్తుందో అలా వెళ్ళేసి ఆ చైర్లో అయితే పెట్టాలన్నమాట. ఇదే గేమ్ అనమాట. ఒక గేమ్ ఇంకో గేమ్కి అసలు సంబంధమే లేకుండా పెట్టారనమాట. ఒక్కొక్క క్లాస్కి కానీ ఒక్కొక్క క్లాస్ 2 గేమ్స్ అలా ప్లాన్ చేశారు. సో అన్నిటికి కూడా డిఫరెంట్గా ప్లాన్ చేసి గేమ్ అయితే ఆడిపించారు. అండ్ ఇంతసేపు మీరు ఫాదర్స్ రోల్ గేమింగ్ ఆడి చూసారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మదర్స్ గేమ్ అనమాట. సో మదర్స్ కూడా గేమ్ అయితే కండక్ట్ చేశాను అనమాట. వీళ్ళు కూడా చిన్న పిల్లల్లాగా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. యాక్చువల్గా నేను కూడా ఆ ప్లేస్లో ఉండాలి, బట్ వీడియో కోసం అనేసి నేను ఈ ప్లేస్లోనే ఉన్నాను. మా వారు వెళ్ళమని చెప్పారు, కానీ నేను వెళ్ళలేదన్నమాట. సో నేను వీడియో క్యాప్చర్ చేసుకోవాలి అని అన్నాడు, నేను వీడియో తీస్తానని కూడా చెప్పాడు, బట్ అయితే నేను వెళ్ళలేదు. సో నేను ఎంజాయ్ చేయడం కోసం అని నేను కూడా వెళ్ళలేదన్నమాట. నేను చూస్తూ వీడియోని క్యాప్చర్ చేస్తున్నాను. అంటే వీళ్ళు ఫస్ట్ అందరూ చైన్గా నిలబడేసి స్టార్టింగ్లో వీల్ తీసుకొని ఆ తర్వాత ఒకరు దాన్ని పాస్ చేసుకుంటే ఎండింగ్లో ఉండాలన్నమాట. జస్ట్ నేను మా వారిని అలా సెల్ఫీ వీడియోలాగా అలా క్యాప్చర్ చేశాను. అండ్ ఇది వచ్చేసి ఇది సెకండ్ నర్సరీ అనమాట. ఇది కూడా నర్సరీనే.
సో నర్సరీ వాళ్ళు ఇది వేరే క్లాస్ అనమాట. వీళ్ళు కూడా పైన క్యాప్ పెట్టేసుకొని ఎక్కడ కింద పడకుండా దాన్ని కరెక్ట్ ప్లేస్లో పెట్టేలాగనమాట. అదొక గేమ్. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా నర్సరీ అనమాట, మా పాప వాళ్ళ క్లాసే. బట్ ఈ వీడియోలో వచ్చేసి రుధిర మా ఫ్రెండ్, మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది రుధిర అనే అమ్మాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక జుట్టు కట్టుకొని పైన ఒక జుట్టు కట్టుకొని ఉందన్నమాట, పైన కట్టుకొని ఉంది. సో ఆ అమ్మాయి రుధిర అనమాట. ఈ వీడియోలో ఆ అమ్మాయి కోసం అని తీశాను. సో ఈ పాపను చూసినప్పుడల్లా మా పాప హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో తను కూడా చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. నెక్స్ట్ నర్సరీ సెక్షన్ మా పాప నెక్స్ట్ గేమ్ అనమాట. ఇది సెకండ్ గేమ్ వచ్చేసి. సో మా వారు హాయ్ చెప్తే తను హాయ్ చెప్తుంది అనమాట. ఇప్పుడు చూసింది ఫైనల్గా మా పాప మమ్మల్ని. సో చూడండి ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుందంటే అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. తను చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఏ పిల్లలు కూడా అంత ఫాస్ట్గా పోలేదు. మా పాప చాలా ఫాస్ట్గా పోయిందనమాట, వెళ్ళింది గేమ్లో చాలా బాగా పార్టిసిపేట్ చేసింది. కోర్స్ అండి, యాజ్ ఎ మదర్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మా పాప అక్కడ ఆ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో ఉందంటే మాత్రం ఏ మదర్కైనా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఆ మదర్ ప్లేస్లో ఉండి నేను ఆ మూమెంట్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అండ్ ఇది సెకండ్ నెక్స్ట్ యూకేజీ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ బాల్ని 2 legs మధ్యన పెట్టేసుకొని బౌన్స్ అవుతూ రావాలి, ఇలా ఎగురుతూ రావాలన్నమాట. సో ఇదో గేమ్. చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు పిల్లలందరూ కూడా. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇది అనదర్ గేమ్ అనమాట. సో క్లాస్లో ఎంతమంది అంటే అంతమందితో ఈ గేమ్ అయితే ప్లాన్ చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ రుధిర అనమాట. రుధిర పార్టిసిపేట్ చేస్తుంది ఈ గేమ్లో. సో అందుకోసమే చూపిస్తున్నాను చూడండి. ఈ అమ్మాయి ఇప్పుడు ఏ అమ్మాయి అయితే ఎగురుతూ ఉందో ఆ అమ్మాయి పేరు రుధిర అనమాట, మా పాప వాళ్ళ ఫ్రెండ్. సో తను చూడండి ఎంత యాక్టివ్గా చక్క వెళ్ళిపోతుంది అనమాట. అండ్ మా పాప వచ్చేసి అవతల క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉంది తన వర్షన్ కోసం, తను ఎప్పుడు వస్తుందా అనేసి. అండ్ ఇంకో అమ్మాయి వెళ్తుంది కదా, తిను కూడా తన ఫ్రెండ్ అనమాట, మా పాప వాళ్ళ ఫ్రెండ్ జ్ఞాత అని. సో తను కూడా పార్టిసిపేట్ చేస్తుంది చూడండి. సో వీళ్ళిద్దరూ మా పాపకి బెస్టీస్ అనమాట. చాలా బాగా ఆడుకుంటూ ఉంటారు, అలాగే బాగుంటారు అనమాట పిల్లలందరూ. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు అయితే చూసేసాయండి. క్యూ లైన్లో నెక్స్ట్ మా పాప రెడీగా ఉందన్నమాట. చూడండి ఎలా ఉన్నారో పిల్లలు, ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారో, ప్రతిదీ కూడా ఎంత బాగా చూస్తున్నారో. ఇప్పుడు కనిపిస్తుంది మీకు మా పాప అనమాట. ఇప్పుడు ఆ చైర్స్ మధ్య నుంచి వస్తుంది చూడండి, దానే మా పాప. ఇప్పుడు చూడండి ఎలా చేస్తుందో, చాలా బాగా చేస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా చేస్తుందంటే అంత బాగా చేస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎంతంటే అంత చెప్పలేనంత హ్యాపీగా ఉంది. నాకు తనని చూసినంతసేపు చాలా హ్యాపీగా ఉందనమాట. గట్టిగా అరవాలనంతగా ఉందనమాట. సో అందరు నాకు ఎలా చూస్తారనేసి నేను ఏమీ ఆర్చకుండా ఒక సైలెంట్గా వీడియో రికార్డ్ చేస్తూ తనని చూస్తూ ఉన్నాను. సో ఈ విధంగా అయితే మా పాప ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసిందనమాట. చాలా బాగా పార్టిసిపేట్ చేసింది. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ జ్ఞాత, రుధిర వీళ్ళిద్దరు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు.
ఈ వీడియో వీళ్ళు ఎప్పుడు చూసుకున్నా కూడా ఒక మెమొరబుల్ మూమెంట్ అయిపోతుందండి. ఈ వీడియో వచ్చేసి ఇన్ కేస్ ఆఫ్ ఒక 2 ఇయర్స్ తర్వాత లేకపోతే ఒక 5 ఇయర్స్ తర్వాత ఈ వీడియో చూసుకున్నా కూడా వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో నాకు ఎంత బలం ఉందో అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఒక లుక్ అయితే వేసేసండి. అంతా ఇక్కడ ఎలా ఉంది అనేది ఒక క్లిప్ అయితే యాడ్ చేసి చూపించాను. అండ్ ఫస్ట్ మీకు చూపించింది ఫాదర్స్ గేమ్ ఆడేటప్పుడు చూపించాను, అండ్ మదర్స్ ఆడేటప్పుడు చూపించాను. అలాగే వీళ్ళు సిబ్లింగ్స్ అనమాట. సిబ్లింగ్స్ అంటే ఈ స్కూల్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనమాట. వాళ్ళతో కూడా గేమ్ ప్లాన్ చేసి గేమ్ ఆడిపించారు. అండ్ ఫైనల్గా ఇది యూకేజీ క్లాస్ అనమాట. వీళ్ళతోటి ఈ విధంగా ఈ సన్ఫ్లవర్స్ పెట్టించేసి డాన్స్ అయితే చేపిస్తున్నారనమాట. సో ఎండింగ్ పాయింట్ అనమాట. ఎండింగ్ ఇంకా వీడియో ఎండ్ అయితే అవుతుంది. అలాగే ఈవెంట్ ఎండింగ్ కూడా ఇదే అనమాట. సో ఈ డాన్సింగ్ షోతో ఎండ్ అయితే చేసేసారు. పిల్లలందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారండి. ఎంత బాగా పార్టిసిపేట్ చేశారు. అండ్ మా పాపకి ఫొటోస్ తీస్తున్నాడు అనమాట మా వారు. బయట 7th యాన్యువల్ స్పోర్ట్స్ డే అని బోర్డు పెట్టారు. సో అక్కడ నించొని మరీ తీస్తున్నాడు అనమాట ఫొటోస్. అండ్ మీకు అక్కడ చూపించాను కదా, సో ఆ క్లిప్పింగ్స్లో అండ్ వీళ్ళు పార్టిసిపేట్ చేసినందుకు సో గోల్డ్ మెడల్ అయితే ఇచ్చారనమాట. అలాగే సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అండ్ ఫైనల్గా ఈవెంట్ అంతా చూసేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి. ఇలాంటి మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు